కెరీర్లో వరుస విజయాలు సాధిస్తూ వచ్చిన తేజు తిక్కా సినిమాతో డిజాస్టర్ని మూటకట్టుకునే రేసులో కాస్త వెనకడుగు వేశాడు. అయితే ఇప్పుడు తన స్పీడ్ పెంచి అందరి చేత విన్నర్ అనిపించుకోవడానికి ఈ శుక్రవారం విన్నర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. మరి ఈ సినిమాతో తేజు విన్నర్గా నిలిచాడా లేదా అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి. కథ విన్నర్ గుర్రాల పందెం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. హీరో చాలా సింపుల్గా ఎలాంటి లక్ష్యం లేకుండా లైఫ్ని లీడ్ చేస్తున్న సమయంలో అనుకోకుండా హీరోయిన్ అతని జీవితంలోకి ఎంటర్ అవుతుంది. ఇక అక్కడి నుండి హీరో హీరోయిన్ని ప్రేమలో పడేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే ఒకానొక సమయంలో హార్స్ రేస్లో విన్నర్ అయిన జగపతి కొడుకుతో హీరో సాయి గొడవకి దిగాల్సి వస్తుంది. అక్కడి నుండి హీరో జీవితంలో విలన్స్ కూడా ఎంటర్ అయిపోతారు. చివరికి సాయి ఎంతో ఇష్టంగా ప్రేమించే అమ్మాయి విషయంలో కూడా వారిద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. అయితే హార్స్ రేస్లో తనపై గెలిస్తే నీ ప్రేమ జోలికి రాకుండా ఓటమిని ఒప్పుకుంటా అని విలన్ చేసిన ఛాలెంజ్ ని సాయి సీరియస్ గా తీసుకుంటాడు. మరి ఆ రేస్ హీరో సాయి విన్నర్ గా నిలిచాడా లేదా తన ప్రేమను దక్కించుకున్నాడా లేదా అన్నది మిగిలిన కథ. నటీనటుల పనితీరు. ఈ సినిమాలో యాక్టింగ్ పరంగా సాయిధరం తేజ్ అందరికన్నా ఎక్కువ మార్కులు దక్కించుకున్నాడని చెప్పుకోవచ్చు. సినిమా డల్ అవుతున్న ప్రతి చోట ఈ మెగా మేనల్లుడు తన ఎనర్జీ లెవెల్స్తో ఆ సీన్స్ని రక్తి కట్టించాడు. ఇక మాస్ని ఆకట్టుకునేలా ఫైట్స్ చేయడం, డాన్సులు చేయడంలో సాయిధరం తేజ్ మామకి తగ్గ అల్లుడు అనిపించుకున్నాడు. ఇక రకుల్ అందాలు ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్ అని చెప్పుకోవచ్చు. పాటలో రకుల్ కాస్త ఎక్స్పోజింగ్ డోస్ పెంచేసింది. ఇక జగపతి బాబు క్యారెక్టర్ సినిమాలో కనిపించేది తక్కువసేపు అయినా చాలా ముఖ్యమైన క్యారెక్టర్. ఆ పాత్రలో జగపతి బాబు జీవించేశాడు అని చెప్పుకోవాలి. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు. పాజిటివ్ పాయింట్స్: సాయిధరం తేజ్ ఎనర్జీ, రకుల్ అందాలు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, చోటా కెమెరా వర్క్. నెగిటివ్ పాయింట్స్: కథలో కొత్తదనం లేకపోవడం, క్లైమాక్స్ కోసమే సెకండ్ హాఫ్ డ్రాగ్ చేయడం, ఆకట్టుకొని కామెడీ, తమన్ మార్క్ మ్యూజిక్ మిస్ అవ్వడం. చివరి మాట: గోపీచంద్ మలినేనికి గతంలో ఇంతకు ముందు సినిమాలు ఏవి కూడా బ్లాక్ బస్టర్ విజయాలు సాధించినవి కావు. అలాంటి దర్శకుడికి తేజు అవకాశం ఇవ్వడం నిజంగా ధైర్యం చేయడం అనే చెప్పుకోవాలి. అయితే తేజు తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో గోపీచంద్ మలినేని కొంతవరకే సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద విన్నర్గా నిలవాలి అనుకున్న తేజు ప్రయత్నం కొంతవరకే నెరవేరింది అని చెప్పుకోవచ్చు. రేటింగ్ 2.5.